అందరికీ నమస్కారం. కొత్త కథలోకి స్వాగతం. ఈ కథ పేరు డైమండ్ రింగ్. రచన టెంపోరావు గారు. చదువుతున్నది దేవి. ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా కథలోకి వెళ్దామా? కప్పుకున్న దుప్పటిని పక్కకు దోసి మనోరమ కళ్ళు తెరిచి చూసింది. మోహన్ తన పరుపు మీద లేడు. ఆమె టైం చూసింది. 8 కావస్తోంది. ఆమె లేచి కూర్చుంది. సోఫాలో పడుకుని మోహన్ ఇంగ్లీష్ నవల చదువుకుంటున్నాడు. సంతోషంగా అతడు వంక చూసింది. అతడు ఆమెను గుర్తించలేదు. నవల చదవడంలో నిమగ్నుడైపోయాడు. ఆమె అతడు దగ్గరగా వెళ్ళింది. అతడి వైపు ఆప్యాయంగా చూసింది. మోహన్, నేను పళ్ళు దొంగకొని వస్తాను. ఇద్దరం కలిసి కాఫీ తాగుదాం అందామె. అతడు ఆమె వైపు సీరియస్గా చూశాడు. ఆమె చెప్పింది విని ఊరుకున్నాడు. మోహన్ పుస్తకాన్ని పక్కన పడేసి పైకి చూస్తూ సోఫాలో పడుకునున్నాడు. రిసీవర్ ఎత్తి హోటల్ గుమాస్తాతో ఆమె మాట్లాడింది. రూమ్ నంబర్ 30కి బ్రేక్ఫాస్ట్ పంపించమని. ఆమె మోహన్ పక్కనే సోఫాలో చతికిలబడింది. అతడు చేయి పట్టుకొని నిమిరింది. అతడి కళ్ళలోకి ఆవేశంగా చూసింది. ముందుకు వంగి అతడి పెదవులను ముద్దు పెట్టుకుంది. ప్లీజ్ నన్ను చంపకు అని అతడు లేచి కూర్చున్నాడు. నిశ్శబ్దంగా ఆమె అతడిని చూస్తూ ఉండిపోయింది. కారు యాక్సిడెంట్ తర్వాత మోహన్లో ఎంతో మార్పు. అసలు తను దగ్గరైతే అతను విసుక్కుంటాడా? అతడికి తనంటే ఇష్టం లేదా? మరెవరినైనా అతను ప్రేమిస్తున్నాడా? పిచ్చి ప్రశ్నలు. మోహన్ మరెవరిని కలుసుకోవడం ఆమె చూడలేదు. కారు యాక్సిడెంట్ మూలంగా అతడు బ్రెయిన్ గాయపడింది. అప్పటి నుంచి అతడు అలా ప్రవర్తిస్తున్నాడు. ఆమె వెళ్ళి తలుపు తెరిచింది. హోటల్ బాయ్ టీపాయ్ మీద పెద్ద ట్రే ఉంచి దూరంగా జరిగాడు. ఆమె సౌమ్య చేయగానే హోటల్ బాయ్ బయటికి వెళ్ళిపోయాడు. ఆమె ఒక ప్లేట్ను మోహన్కి ఇచ్చి మరొక ప్లేట్ని తీసుకొని తినడం ప్రారంభించింది. మోహన్ మౌనంగా తింటున్నాడు. తినడం పూర్తి చేసి ఇద్దరూ కాఫీ సేవించారు. సిగరెట్ కాలుస్తావా అన్నదామె. వద్దన్నట్టు తలూపాడు. ఇంతలో ఫోన్ మోగింది. ఆమె వెళ్ళి రిసీవర్ని అందుకుంది. మనోరమ హియర్ అందామె. డాక్టర్ సింగ్ స్పీకింగ్. మనోరమ, మీరు నా కోసం ఫోన్ చేశారట కదా. నేను నర్సింగ్ హోమ్కి ఇప్పుడే వచ్చాను. మీ భర్తను తీసుకొని రండి అన్నాడు అతను. ఎన్నింటికి? నేను 10 దాకా ఉంటాను. వెంటనే తీసుకొస్తాను డాక్టర్, థ్యాంక్స్ అని ఆమె రిసీవర్ని పెట్టేసింది. మోహన్, పద డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అందామె. రోజు ఇదొకటి. ప్లీజ్, ఐఎమ్ ఆల్ రైట్, నాకు డాక్టర్ వద్దు అన్నాడు అతను. లే మోహన్, బీ ఏ గుడ్ బాయ్ అని లాలిస్తూ ఆమె అతడిని నిలబెట్టింది. దుస్తులు మార్చుకొని వాళ్ళు కిందకెళ్లారు. ముందు హాల్లోంచి వెళ్తున్న ఆమెకు హోటల్ మేనేజర్ ప్రతాప్ నమస్కరించాడు. అంబాసిడర్ కారు ముందు సీట్లో మోహన్ కూర్చున్నాడు. ఆమె కారును స్టార్ట్ చేసి గేటు దాటి పోనిచ్చింది. గదిలో ఫ్లోరోసెంట్ ట్యూబ్ ప్రకాశవంతంగా వెలుగుతోంది. టైం 6 దాటింది. మోహన్ సోఫాలో కూర్చుని కామిక్ బుక్స్ చూస్తున్నాడు. నేను స్నానం చేసి వస్తాను, అలా బీచ్కి వెళ్దామే, తర్వాత డిన్నర్ అందామె. శూన్యంలోకి చూస్తున్నట్టు అతడు ఆమె వంక చూశాడు. ఆమె చీరను ఇప్పేసింది. పావడ జాకెట్లో అతడి ముందు నిలబడింది. అతడి వంక కొంటెగా చూసింది. అతడు ఆమె వైపు తిరగలేదు. కామిక్ బుక్లో మునిగి ఉన్నాడు. మోహన్ పిలిచింది ఆమె. తిరిగి ఆమెకేసి చూశాడు. అతడి చూపులో ఏ ఆవేశం లేదు. ఆమె బాత్రూంలోకి పరిగెత్తుకెళ్ళి తలుపు మూసుకుంది. అరగంట తర్వాత ఆమె బయటకు వచ్చింది. టర్కీ తువ్వాల్ని నడుం చుట్టూ కట్టుకుంది. పైభాగం నగ్నంగా ఉంది. మోహన్ తనని ఈ రూపంలో చూడాలి. ఆమె సోఫా వైపు చూసింది. కనురెప్పలను చిట్లించింది. మోహన్ సోఫాలో లేడు. ఆమె సోఫా దగ్గరగా వెళ్ళింది. కామిక్స్ పుస్తకం సోఫాలో పడింది. మోహన్ ఎక్కడికి వెళ్ళాడు? ఒంటరిగా బయటికి వెళ్ళే స్థితిలో లేడు అతను. ఆమె గుమ్మం వైపు వెళ్ళింది. తలుపు దగ్గరగా మూసింది. తలుపు తెరిచి ఆమె బయటికి చూసింది. నడవలో ఎవ్వరూ లేరు. ఆమె తలుపు మూసింది. వేగంగా దుస్తులు ధరించింది. టేబుల్ మీద ఆమె దృష్టి వెళ్ళింది. అంబాసిడర్ కారు కీస్ అక్కడ లేవు. ఆమె ఉలిక్కి పడింది. కొంపదీసి మోహన్ కారులో ఎక్కడికైనా వెళ్ళాడా? ఆమె గుండె దడదడా కొట్టుకుంది.
ప్రస్తుతము ఉన్న స్థితిలో మోహన్ అసలు నడవే కూడదు, జాగ్రత్త. డాక్టర్ సింగ్ మాటలు ఆమెకు జ్ఞాపకం వచ్చాయి. మనోరమ రిసీవర్ ఎత్తింది. హలో, హోటల్ రిసెప్షన్ అందో కంఠం అవతల వైపు నుంచి. మేనేజర్కి కనెక్షన్ ఇవ్వండి. కనెక్షన్ ఇవ్వబడింది. హలో, ప్రతాప్ స్పీకింగ్. మిస్టర్ ప్రతాప్, మనోరమ హియర్. మోహన్ గదిలో లేడు. నేను స్నానం చేస్తుండగా ఎక్కడికో వెళ్ళాడు అందామె. డోంట్ బాదర్, నేను కనుక్కుంటాను. ఆమె రిసీవర్ పెట్టేసింది. గదిలో భారంగా పచార్లు చేస్తూ ఉండిపోయింది. కాసేపట్లో తలుపులను తట్టారు ఎవరు. ఆమె తలుపు తెరిచింది. హోటల్ మేనేజర్ ప్రతాప్ లోపలికి వచ్చాడు. మనోరమ, డోంట్ బాదర్, ఆయన అంబాసిడర్ కారులో వెళ్ళారట. మా వాచ్మ్యాన్ చూశాడు. అలా తిరిగి వచ్చేస్తారు అన్నాడు ప్రతాప్. నాకు భయంగా ఉంది. అతడు కారు నడిపే స్థితిలో లేడు అందామె. నేను వెళ్ళి ఆయన కోసం వెతుకుతాను ప్లీజ్. చాలా థ్యాంక్స్ అందామె. మేనేజర్ ప్రతాప్ బయటికి వెళ్ళిపోయాడు. ఆమె సోఫాలో కూర్చుని ఆలోచిస్తోంది. అరగంటలో మోహన్ ఎక్కువ దూరం వెళ్ళి ఉండడు. పోలీస్ రిపోర్ట్ ఇవ్వడం మంచిదేమో. మేనేజర్ ప్రతాప్ తిరిగొచ్చాక ఏదో ఒకటి చెయ్యాలి. తను కూడా తొందరపడకూడదు. ప్రతాప్కి మోహన్ కారు ఎక్కడో అక్కడ కనిపించవచ్చు. ఆమె మెదడులో ఆలోచనలు సాగుతున్నాయి. 8 దాటింది. మేనేజర్ ప్రతాప్ గదిలోకి వచ్చాడు. అతని ప్రయత్నం ఫలించలేదని మొహం చూడగానే తెలుస్తోంది మనోరమకి. మనోరమ, అనేక చోట్ల ఆయన కోసం చూశాను, కానీ ఎక్కడ ఆయన కారు కనిపించలేదు అన్నాడు అతను. ఆమె కళ్ళు మూసుకుంది. మోహన్ ఎక్కడికి వెళ్ళుంటాడు? మళ్ళీ ఏదైనా యాక్సిడెంట్ అయిందా? ఇటువంటి సమయంలో తన తండ్రి సలహా తీసుకోవడం మంచిది. ఆమె టెలిఫోన్ దగ్గరికి వెళ్ళి రిసీవర్ ఎత్తి హైదరాబాద్కి ఎస్టీడీ కాల్ చేయమని ఆపరేటర్తో చెప్పింది. అటువైపు ఫోన్ రోగుతోంది. హలో, జయప్రసాద్ అండ్ కంపెనీ అందొక యువతి. పూర్ణ, నాన్నతో మాట్లాడాలి అంది మనోరమ. ప్లీజ్ ఉండండి అందామె. అటువైపు నుంచి కాసేపట్లో తండ్రి కంఠం వినపడింది. మను, ఏంటి అని అడిగాడు. మోహన్ కారులో ఎక్కడికో వెళ్ళిపోయాడు నాన్న. అతడిని బోన్ల జంతువులాగా ఉంచుతున్నావు. విసిగెత్తి ఎక్కడికో పారిపోయి ఉంటాడు. నాన్న, ఇది నవ్వే విషయం కాదు. మోహను ఎక్కడున్నాడో వెతకాలి. వెతుకు. నీ సలహా కోసం ఫోన్ చేశాను. మను, వాడిని పట్టుకొని వేలాడుతూ నీ జీవితాన్ని వేస్ట్ చేసుకుంటున్నావు. పోయినందుకు సంతోషించి ఫర్గెట్ హిమ్. నాన్న, ఐ లైక్ హిమ్. ప్రేమించి పెళ్ళాడాను. ఆల్ రైట్. పోలీస్ రిపోర్ట్ ఇయ్యి. పోలీసులు అతడిని పట్టుకొని నీకు అప్పగిస్తారు. పోలీసులతో నా పేరు చెప్పు. అవసరమైతే నాకు మళ్ళా ఫోన్ చేయి. వెంటనే ప్లైన్లో వచ్చేస్తాను. థ్యాంక్స్ నాన్న అని ఆమె రిసీవర్ని పెట్టేసింది. ఆమె పోలీస్ రిపోర్ట్ ఇచ్చి సోఫాలో కూర్చుంది. మేనేజర్ ప్రతాప్ సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు. నిమిషాలు గడుస్తున్నాయి. 2 గంటలు దొర్లిపోయాయి. టైం 10 దాటింది. తిండి తినకుండా మనోరమ తన భర్త గురించి ఎదురు చూస్తోంది. 10:30 ప్రాంతంలో టెలిఫోన్ మోగింది. హలో అందామె. ఇన్స్పెక్టర్ నాయర్ హియర్. మీ భర్త కోసం పట్నం అంతా మా మనుషులు గాలిస్తున్నారు. ఒక విషయం మీకు చెప్పగలను. మీ భర్త కారుకు యాక్సిడెంట్ జరగలేదు. త్వరలో ఎక్కడో ఆయన మాకు దొరుకుతాడు. వెంటనే మీకు ఫోన్ చేసి చెప్తాం. థ్యాంక్స్, చాలా థ్యాంక్స్ ఇన్స్పెక్టర్ అందామె. రిసీవర్ పెట్టేసింది. హోటల్ మేనేజర్ ప్రతాప్ వెనకనే ట్రే పట్టుకొని బ్యారర్ లోపలికి వచ్చారు. ఆమె ముందున్న టీపాయ్ మీద బ్యారర్ ట్రే పెట్టాడు. జయప్రసాద్ గారు ఫోన్ చేసి నాతో మాట్లాడారు. మీరు భోన్ చేసేటట్టు చూడమన్నారు అన్నాడు అతను. నాకు ఆకలిగా లేదు అందామె ట్రే వైపు చూస్తూ. మోహన్ గారు తప్పకుండా పోలీసులకి దొరుకుతారు. ఈ సమయంలో మీరు బలంగా ధైర్యంగా ఉండాలి. బలానికి తిండి అత్యవసరం. మిస్టర్ ప్రతాప్, మీరు వెళ్ళండి. నేను మెల్లిగా తింటాను అందామె. మేనేజర్ ప్రతాప్, హోటల్ బాయ్ వెళ్ళిపోయారు. కాలచక్రం తిరుగుతోంది. ఆమె మెల్లిగా తింటోంది. తింటూ ఆలోచిస్తోంది. మోహన్ అంటే ఆమె తండ్రి మొదటి నుంచి ఇష్టపడేవాడే కాదు. అతని పెళ్లాడవద్దని ఎన్నోసార్లు హెచ్చరించాడు. కానీ ఆమెకు అడ్డుపడే తత్వం కాదు
ఆ తండ్రిది. మోహన్ని ఆమె పెళ్లాడింది. జీవితం హాయిగా సాగిపోతోంది. కారు యాక్సిడెంట్ మూలంగా మోహన్ బ్రెయిన్ గాయపడింది. అప్పటి నుంచి అతడు సహజంగా ప్రవర్తించడం లేదు. ఎవరితోటి ఎక్కువగా మాట్లాడు. ఒక్కోసారి అర్థం లేకుండా ఏడుస్తాడు. ఒక్కోసారి కోపంగా సమీపంలో ఉన్న వస్తువులను అటు ఇటు విసిరేస్తాడు. ఆ పరిస్థితిలో ఆమె మద్రాసుకు వచ్చింది. డాక్టర్ సింగ్ చేత ట్రీట్మెంట్ ఇప్పిస్తే మోహన్ ఆరోగ్యం బాగుపడుతుంది అనే విశ్వాసంతో ఆమె మద్రాసు వచ్చింది. అర్ధాకలిగా తిని ఆమె చేయి కడుక్కుంది. మోహన్ గురించి ఆమె ఆలోచిస్తోంది. ఇన్స్పెక్టర్ నాయర్ బిజీగా ఉన్నాడు. అనేక చోట్ల నుంచి టెలిఫోన్స్ వస్తున్నాయి. చకచకా మాట్లాడి ఏం చెయ్యవలసింది అటువైపు వ్యక్తులకు సూచించి ఇన్స్పెక్టర్ నాయర్ ఎదురుగా ఉన్న సార్జెంట్ రామ్ వైపు తిరిగాడు. ఆయన ఏ ఫ్రెండింటికో వెళ్ళుండొచ్చు సార్, అందుకే ఎంత వెతికినా రోడ్ల మీద ఆయన కారేం కనపడడం లేదు అన్నాడు సార్జెంట్ రామ్. ఇన్స్పెక్టర్ నాయర్ హోటల్కి ఫోన్ చేసి మనోరమతో మాట్లాడి రిసీవర్ పెట్టేశాడు. సార్జెంట్ రాము ఆయనకు ఈ పట్టణంలో ఫ్రెండ్స్ లేరు. సార్జెంట్ రామ్ మౌనం దాల్చాడు. టెలిఫోన్ మోగింది. హలో అన్నాడు నాయర్. వినోద హోటల్ మేనేజర్ స్పీకింగ్ సార్. ఇక్కడ హత్య జరిగింది. వివరంగా చెప్పండి. కాటేజ్ నంబర్ 7లో మిస్ గీత హత్య చేయబడింది. ఎవరిని ఆ గదిలోకి వెళ్ళనివ్వకండి, మేము వస్తున్నాం అని ఇన్స్పెక్టర్ నాయర్ రిసీవర్ని పెట్టేశాడు. ఇన్స్పెక్టర్ నాయర్ కుర్చీలోంచి లేచాడు. మిస్టర్ రామ్, ఏదో హత్య జరిగిందట. నువ్వు మాతో రా. అక్కడ నేను ఎక్కువసేపు ఉండలేను. అక్కడ పని నువ్వు చూడొచ్చు. మోహన్ కోసం వెతకాలి. అతడు జయప్రసాద్ గారి అల్లుడు. జయప్రసాద్ గారికి మంత్రులతో స్నేహం ఎక్కువ. ఆయన కోటీశ్వరుడు అన్నాడు నాయర్. ఇన్స్పెక్టర్ నాయర్ బయటికి నడిచాడు. వెనకనే వెళ్ళాడు సార్జెంట్ రామ్. పోలీస్ జీప్ వేగంగా సాగిపోతోంది. వెంటనే మోటార్ బైక్ మీద వెళ్తున్న సార్జెంట్ రామ్ వినోద హోటల్ పట్నం చివర ఉంది. రోడ్డు మీద ఎక్కువగా జనసంచారం లేదు. లైట్లు వెలుగుతున్నాయి. పాంట్ బనీన్తో రోడ్డుకు ఓరగా ఒక యువకుడు తూలుతూ నడుస్తున్నాడు. జీప్ హెడ్లైట్ కాంతిలో అతడిని ఇన్స్పెక్టర్ నాయర్ చూశాడు. స్టాప్ అరిచాడు ఇన్స్పెక్టర్. ఆ యువకుడి పక్కనే జీప్ ఆగింది. యువకుడు రోడ్డమ్మట పరిగెత్తసాగాడు. వెనకనే పరిగెత్తి ఇన్స్పెక్టర్ నాయర్ అతడిని ఆపాడు. టార్చ్ కాంతిలో అతని మొహాన్ని పరీక్షించాడు. అతడు బాగా తాగాడని ఇన్స్పెక్టర్ కనిపెట్టాడు. మిస్టర్, నీ పేరు అడిగాడు నాయర్. మోహన్ అన్నాడతను. ఎక్కడికి వెళ్తున్నావు? ఇంటికి. ఎక్కడుంది నీ ఇల్లు? హోటల్ రివేరా. ఇన్స్పెక్టర్ నాయర్ కళ్ళు మెరిశాయి. పోలీసులు వెతుకుతున్న మోహన్ ఇతనే. తన మనుషులు అంబాసిడర్ కారు కోసం చూడ్డంలో రోడ్డమ్మట నడిచిపోతున్న మొహాన్ని గుర్తించి ఉండరు. అంబాసిడర్ కారు ఏమైంది? పెట్రోల్ లేదు, వదిలేశాను. ఎక్కడా? తెలియదు. మిస్టర్ మోహన్, మీ గురించి మనోరమ మాకు రిపోర్ట్ ఇచ్చారు. అతడేం మాట్లాడలేదు. ఇన్స్పెక్టర్ నాయర్ అతడు దుస్తుల వంక చూశాడు. మినీ బనియన్తో తిరగడం విచిత్రంగా ఉంది. షర్ట్ వేసుకోకుండా బయలుదేరారా? నా జ్ఞాపకం లేదు. పక్కనున్న సార్జెంట్ రామ్ వైపు తిరిగాడు నాయర్. రామ్, నీ మోటార్ బైక్ మీద ఎన్ని హోటల్ రివేరాకు తీసుకెళ్ళి రూమ్ నంబర్ 30లో ఉండే మనోరమ గారికి అప్పగించు. ఎస్ సార్ అన్నాడు సార్జెంట్ రామ్. సార్జెంట్ రామ్ మోటార్ బైక్ని స్టార్ట్ చేశాడు. వెనక సీటు మీద మోహన్ని కూర్చోబెట్టారు. సార్జెంట్ రామ్ బైక్ని పోనిచ్చాడు. ఇన్స్పెక్టర్ నాయర్ జీప్లో కూర్చున్నాడు. కానిస్టేబుల్ను పోనీమన్నాడు. 10 నిమిషాల్లో హోటల్ వినోద ముందు ఆగింది ఆ జీప్. విశాలమైన తోట ఉంది. హోటల్ వినోద కొత్తగా నిర్మించిన కాటేజెస్ 40 ఉన్నాయి. కాటేజెస్ విడివిడిగా ఉన్నాయి. ముందు భాగంలో రిసెప్షన్ ఆఫీస్ ఉంది. చెట్ల కింద ఎన్నో కార్లు ఉన్నాయి. సన్నగా పొడవుగా ఉన్న వ్యక్తి జీప్ దగ్గరికి పరిగెత్తుకొచ్చాడు. ఈ హోటల్ మేనేజర్ని నేనే సార్, పేరు నాగన్న అన్నాడతను. శవం ఎక్కడుందండి? రండి అన్నాడతను. నాగన్న పక్కన నడుస్తూ ఇన్స్పెక్టర్ నాయర్ 7వ నంబర్ కాటేజీ వైపు వెళ్ళాడు. తలుపులు దగ్గరగా మూసి ఉంది. తలుపులు తోసి నాయర్ లోపలికెళ్ళాడు.
చిన్న డ్రాయింగ్ రూమ్, పక్కనే పడగ్గది. పడగ్గది విశాలంగా ఉంది. పడగ్గదిలో నేల మీద నగ్నంగా ఆమె పడి ఉంది. ఆమె వయసు 25 ఉండొచ్చు. అనేక చోట్ల కత్తిపోట్లు, పేగులు బయటకు కనిపిస్తున్నాయి. ఆ దృశ్యాన్ని చూసి ఇన్స్పెక్టర్ నాయర్ క్షణకాలం కళ్ళు మూసుకున్నాడు. ఇన్స్పెక్టర్ కాసేపు అయ్యాక పక్కనున్న నాగన్న వంక చూశాడు. ఈ హోటల్ ప్రొపరేటర్ ఎవరు? సుందరం గారు. ఆయన మస్కట్లో ఉంటున్నారు. ప్రస్తుతం ఈ హోటల్ నా చేతుల మీదే నడుస్తోంది. మీరెక్కడ ఉంటున్నారు? నేను బ్రహ్మచారిని. నాకు ఒక కాటేజ్ అటువైపు ఉంది. ఈమె ఎవరు? పేరు గీత. 2 రోజుల నుంచి ఇక్కడ ఉంటుంది. ఆమె ఇంతకుముందు ఎప్పుడైనా ఇక్కడ గది తీసుకుందా? లేదు అన్నాడు మేనేజర్. ఏమని గురించి మీకేం తెలుసు? నాకేం తెలియదు. అనేక మంది వచ్చి ఇక్కడ గదులు తీసుకుని కొన్ని రోజులు ఉండి వెళ్ళిపోతూ ఉంటారు. ఇన్స్పెక్టర్ నాయర్ టైం చూసుకున్నాడు. 11 దాటింది. అతడు ముందు హాల్లోకి నడిచాడు. సోఫాలు ఉన్నాయి. ఒక బల్ల మీద టెలిఫోన్ కూడా ఉంది. ఇన్స్పెక్టర్ నాయర్ బయటికి నడిచాడు. మేనేజర్ నాగన్నతో ఇన్స్పెక్టర్ రిసెప్షన్లోకి వెళ్ళాడు. అక్కడి నుంచి 2 ఫోన్ కాల్స్ చేసి మళ్ళా కాటేజ్ వైపు నడుస్తూ చెట్ల కింద ఆగాడు. నాగన్న గారు, ఆమెను గురించి మీకు ఏదైనా తెలిస్తే చెప్పండి, ఏది దాచకుండా. నాకేం తెలియదు సార్. ఇన్స్పెక్టర్ తిన్నగా కాటేజ్ నంబరు 7లోకి వెళ్ళిపోయాడు. మెయిన్ రోడ్డు నుంచి డాడ్జీ కారును కుడివైపుకు తిప్పి పోనిచ్చాను. గేటు పైన హోటల్ వినోద అని పెద్ద అక్షరాల్లో ఆర్చిలాగా బోర్డుంది. కారుని లోపల పోనిచ్చి పోలీస్ చీపు పక్కనే ఆపి దిగాను. ఇన్స్పెక్టర్ నాయర్ నా వైపు వచ్చాడు. అతడితో కరచాలనం చేశాను. నలువైపులా చూశాను. ఎటు చూసినా చెట్లు, పూల మొక్కలు, కాటేజెస్ చాలా అందంగా కట్టబడి ఉన్నాయి. నాయర్ బాయ్, ఈ హోటల్ ఎవరిది? యజమాని మస్కట్లో ఉన్నారు. మేనేజర్ నాగన్న చేతుల మీద అంతా నడుస్తోంది. నాగన్నేడి? ఇన్స్పెక్టర్ నాయర్ ఇటు అటు చూశాడు. ఇక్కడే ఉండాలి, ఏమయ్యాడో అని నాయర్ ఒక కానిస్టేబుల్ని పిలిచి నాగన్నను పిలవమని ఉత్తర్విచ్చాడు. ఇన్స్పెక్టర్ నాయర్తో 7వ నెంబరు కాటేజీలోకి వెళ్ళాను. నేల మీద పడున్న శవాన్ని చూసి వెనక్కు మొహాన్ని తిప్పేశాను. ఘోరమైన దృశ్యం. తిన్నదంతా వాంతి అవుతుందేమో అని అనిపించింది. మనసుని రాయి చేసుకుని శవాన్ని పరీక్షించాను. ఆమె అందమైన యువతి. ఎవడో కసితో ఆమెను చిత్రవధ చేశాడు. గది నలువైపులా చూశాను. మంచం కింద ఏదో మెరుస్తోంది. దగ్గరగా వెళ్ళి చూశాను. టార్చ్ లైట్ కాంతితో దాన్ని పరీక్షించాను. డైమండ్ రింగ్. రింగ్ మీద ఎం అని చెక్కి ఉంది. నాయర్ బాయ్, ఈ ఉంగరం చూసావా? ఇప్పుడే చూస్తున్నాను అన్నాడు నాయర్. ఈమె పేరు గీత. అయితే ఈ ఉంగరం ఈమెది కాకపోవచ్చు. హంతకుడిదేమో అన్నాడు నాయర్. అంత విలువైన ఉంగరాన్ని హంతకుడు ఇక్కడ ఎందుకు వదిలేస్తాడు? బ్రదర్, కత్తితో పొడిచేటప్పుడు అది కింద పడి ఉండొచ్చు. దాని గురించి హంతకుడు మర్చిపోయి ఉండొచ్చు. కత్తి దొరికిందా? ఇక్కడెక్కడా లేదు. కత్తి పట్టుకుపోయిన హంతకుడు ఉంగరాన్ని వదులుతాడా అని లేచి నిలబడ్డాడు. పోలీస్ డాక్టర్ సుధాకర్ గదిలోకి వచ్చాడు. శవాన్ని చూసి అతడు భయంతో కళ్ళు మూసుకున్నాడు. గదిని పూర్తిగా పరీక్షించి నేను కూడా బయటికి నడిచాను. కాటేజీ ముందు నిలబడి సిగరెట్ వెలిగించాను. ఇన్స్పెక్టర్ నాయర్ సమీపంలో ఉన్న కానిస్టేబుల్ వైపు చూశాడు. ఆయన పనిలో ఉన్నారు, వస్తా అన్నారు అన్నాడు కానిస్టేబుల్. ఇన్స్పెక్టర్ నాయర్ 7 పడున్న గదిలోకి వెళ్ళాడు. నళ్ళు వైపులా చూస్తూ రిసెప్షన్ హాల్ వైపు నడిచాను. లోపలికి వెళ్ళాను. టెలిఫోన్ ఆపరేటర్ నన్ను చూసి ఏం కావాలి అని అడిగింది. నాగన్న అన్నాను. ఆయనకి కళ్ళు తిరుగుతున్నాయి సార్, వెళ్ళి పడుకున్నారు అందామె. ఎక్కడ? ఆయన కాటేజీలో. ఎక్కడుంది ఆయన కాటేజ్? నెంబర్ 40 సార్. అక్కడికి వెళ్ళండి, కాసేపు పడుకుని ఆయనే వస్తారు. ఆల్ రైట్ అని బయటికి నడిచాను. సిగరెట్ పొగ పీల్చి వదులుతూ తోటలో నడుస్తున్నాను. హోటల్ బాయ్ నా పక్క నుంచి వెళ్తున్నాడు. కాటేజ్ నెంబర్ 40 ఎక్కడుంది అని ప్రశ్నించాను. ఒక కాటేజీ వైపు చూపిస్తూ చెప్పాడు అతను. అదే సార్, నాగన్న గారు పడుకున్నారు అన్నాడు అతను. వెనక్కు తిరిగాను. అతడు వెళ్ళిపోయాడు. ఒక చెట్టు కింద నిలబడి కాటేజీ వైపు చూశాను. పడగ్గది కిటికీ కర్టెన్ పక్కకు దోసి ఒక ఆకారం బయటికి చూస్తోంది.
వేగంగా 40 నంబర్ కాటేజీ వైపు వెళ్ళాను. ముందు తలుపులు తట్టాను. ఎవరు? లోపల నుంచి అడిగాడు అతను. పరశురామ్ అన్నాను. నన్ను క్షమించండి, కళ్ళు తిరుగుతున్నాయి. తర్వాత మిమ్మల్ని కలుసుకుంటాను. ఒక్క క్షణం నీతో మాట్లాడాలి. తలుపు తెరవబడింది. లైటు కాంతిలో అతడి వైపు చూసి ఆశ్చర్యపోయాను. మస్తాన్, నువ్వా? జైలు నుంచి ఎప్పుడు బయటకు వచ్చావు అన్నాను. అతడు జవాబు ఇవ్వలేదు. అతడి వైపే చూస్తున్నాను. 6 ఏళ్ల క్రితం అతడిని నేనే జైలుకు పంపాను. గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని అతడు ఎందరినో మోసం చేసి లక్షలు గుంజుకున్నాడు. అతడు చేతులు జోడించి నాకు నమస్కరించాడు. పరశురామ్ గారు, ఈ హోటల్ నడుపుతూ నేనిప్పుడు మర్యాదగా జీవిస్తున్నాను. బాంబేలో ఉండలేక ఇక్కడికి వచ్చాను. నా గతం మీకు తెలుసు, కానీ దాని గురించి పోలీసులకు చెప్పకండి. నన్ను పీడించి నా జీవితాన్ని నాశనం చేసేస్తారు. అతడు నన్ను బ్రతిమిలాడాడు. గీతను గురించి నీకు తెలిసిందంతా చెప్పు. హాల్లోకి నడిచి సోఫాలో కూర్చుని సిగరెట్టు వెలిగించాను. అతడు తలుపు మూసి నా వైపు భయంతో చూశాడు. పరశురామ్ గారు, ఇన్స్పెక్టర్ గారితో నాకేమీ తెలియదని అబద్ధం ఆడాను. ఇప్పుడు మీకేదైనా చెప్తే నేను ఇరుకులో పడొచ్చు. డోంట్ బాదర్. అసలు నిజం చెప్పు. కాటేజ్ నెంబర్ 7లో ఆమె 2 ఏళ్ల నుంచి ఉంటుంది. ఆమె వ్యభిచారి. శరీరాన్ని నమ్ముకొని డబ్బు గడిస్తూ ఉంటుంది. అది నీకు తెలిసి ఊరుకున్నావా? అటువంటి వాళ్ళు ఉంటే కానీ ఈనాడు హోటల్స్ లాభదాయకంగా నడవవు సార్. అనేక పట్టణాల నుంచి వ్యాపారస్తులు మద్రాసు వచ్చి ఈ హోటల్లో బస చేస్తారు. రాత్రుళ్ళు వాళ్లకు వినోదం కావాలి. గీత వాళ్లకు ఉపయోగపడేది. ఆమె కాటేజీకి అద్దెంత? రోజుకు 100 రూపాయలు. ఆమె అద్దె సక్రమంగా ఇచ్చేదా? ఒక్కోసారి బాకీ పడినా చివరికి ఇచ్చేసేది. ఆమె ఎంత తీసుకునేది? రాత్రికి 500 అని విన్నాను. అది ఎంట్రన్స్ ఛార్జీ. కాటేజీలోకి విటుడు ప్రవేశించాక ఆమె ఇంకా డబ్బు గుంజుకునేది అని పుకార్లు కూడా ఉన్నాయి. ఆమెకొచ్చే ఆదాయంలో నీకేదైనా వాటా ఉందా? అతడు బాధతో నా వంక చూశాడు. పరశురామ్ గారు, నేను మస్తాన్ను గాను, నాగన్నని. నా జీవితం పూర్తిగా మారిపోయింది. నేను మర్యాదగా బ్రతుకుతున్నాను. సుందరం గారు నాకు ఈ కాటేజ్ ఇచ్చి 1000 రూపాయలు జీతం ఇస్తున్నారు. సుందరం గారు ఏం చేస్తున్నారు? ఆయన మస్కట్లో సివిల్ ఇంజనీర్. సుందరం అడ్రస్సు, పనిచేసే కంపెనీ పేరు అడిగి తెలుసుకున్నాను. ఆయనతో మీరు మాట్లాడదలిచారా? అతడి వంక సూటిగా చూశాను. మాట్లాడొద్దా? ఆయన మరో దేశంలో ఉన్నారు. ఇక్కడ విషయాలు ఆయనకి తెలియవు. గీత గురించి ఆయన మీకేమీ చెప్పలేరు. యు ఆర్ రైట్. ఆయనతో మాట్లాడడం అనవసరం అన్నాను. సోఫాలోంచి లేచాను. సిగరెట్ పొగ వదులుతూ అతడి వైపు చూశాను. గీతతో నీకు సంబంధం ఉందా? వినోదం కోసం ఆమె కాటేజీకి నువ్వు అప్పుడప్పుడు వెళ్ళేవాడువా? నేను వెళ్ళలేదు సార్. అటువంటి పని చేస్తే నేను ఆమెకు చులకనైపోతాను. ఆమె అద్దె కూడా లక్షణంగా ఇయ్యకపోవచ్చు. గుమ్మం వైపు కదిలాను. ఇవాళ రాత్రి ఆమె కాటేజ్కి ఎవరైనా వెళ్ళడం నువ్వు చూసావా? లేదు సార్, నేను రిసెప్షన్లో బిజీగా ఉన్నాను. బయట జరిగేదేదీ నాకు కనపడదు. తలుపు తెరిచాను. అతడు తలెత్తి నాకు నమస్కరించాడు. ఇదంతా పోలీసులకి చెప్పకండే. ఇన్స్పెక్టర్ నాయర్ దేవాంతకుడు. ప్రస్తుతం తెలియకపోయినా నీ గురించి అతడు తెలుసుకుంటాడు. నేను చెప్పను కానీ అతడు తెలుసుకుంటే నేనేం చేయలేను అని బయటికి నడిచాను. పాడులోకం నన్ను మర్యాదగా బ్రతకనివ్వదు. అతడి మాటలు నాకు వెనక నుంచి వినపడ్డాయి. వేగంగా కాటేజ్ నెంబర్ 7లోకి ప్రవేశించాను. డాక్టర్ సుధాకర్, ఇన్స్పెక్టర్ నాయర్ ముందు హాల్లో నాకు ఎదురయ్యారు. పరశురామ్ గారు, ఎవరో పిచ్చాడు. ఆమెను చిత్రవధ చేసి ఉండాలి. 9-10 మధ్య ఆమె మరణించి ఉండాలి అన్నాడు డాక్టర్ సుధాకర్. శవం పడున్న గదిలోకి వెళ్ళాను. స్టీల్ బీర్వాలో 3 మెక్డొనాల్డ్స్ బ్రాందీ బాటిల్స్ ఉన్నాయి. ఇంకా వాటిని తెరవనే లేదు. శవం ఫోటోలు తీయడం పూర్తయింది. ఆమె వైపు పరీక్షగా చూశాను. చెవులకు రింగులున్నాయి. మెళ్ళో బంగారపు గొలుసుంది. ఎడం చేతికి వాచ్ ఉంది. జపనీస్ సీకో వాచ్. వాచ్ నడుస్తోంది. టైం 12 కావస్తోంది. బీర్వాను కూడా పరీక్షించాను. మళ్ళా కొన్ని నోట్ల కట్టలు ఉన్నాయి. ఈ హత్య చేసిన వ్యక్తి డబ్బుని, నగలను ముట్టుకోలేదు. ఆలోచిస్తూ వెనక్కి తిరిగి బయటకు నడిచాను.
ఇన్స్పెక్టర్ నాయర్ నా చేయి పట్టుకున్నాడు. బ్రదర్, నాగన్నతో మాట్లాడావా? మాట్లాడాను. వాడు పరమ లయ్యర్. గీత 2 రోజుల నుంచి ఈ కాటేజీలో ఉంటోందని అబద్ధం ఆడాడు. ఆమె ఈ కాటేజీలో చాలా కాలం నుంచి ఉంటోందట అన్నాడు నాయర్. నాయర్ బాయ్, ఈ కాటేజీలోకి ప్రవేశించే వ్యక్తిని ఎవరో చూసుండొచ్చు. నేను ఇలా తిరిగి హోటల్ నౌకర్తో మాట్లాడొస్తాను అని బయటకు నడిచాడు. డాక్టర్ సింగుకు ఎదురుగా మనోరమ కూర్చుంది. మనోరమ, నిన్న రాత్రి మోహన్ని నా దగ్గరకు తీసుకురావడం మంచిదైంది. నిన్న ఆయన బాగా బ్రాందీ తాగారు. దాంతో మెదడు బాగా ఎఫెక్ట్ అయింది అన్నాడు డాక్టర్. డాక్టర్, మోహన్ దగ్గర డబ్బు లేదు. ఎలా తాగాడో అందామె. ఆయన దగ్గర డబ్బు ఉన్నట్టు నీకు తెలియదేమో. నాకు తెలుసు డాక్టర్. అతడికి ఏమీ కావాల్సిన నేనే కొనిస్తాను. అతడి జేబులో పర్సు కూడా లేదు. మరొక్క విషయం, చొక్కా లేకుండా అతడు రోడ్డమ్మట నడుస్తూ పోలీసులకి దొరికాడు. ఒళ్ళు వేడెక్కి చొక్కా తీసేసి ఉంటాడు. అదెక్కడో జారిపోయి ఉంటుంది. డాక్టర్, మొహాన్ని చూడొచ్చా? చూడొచ్చు, కానీ ఆయన నిద్ర లేపొద్దు. నిద్రపోతున్నారు. ఆయన లేచిన తర్వాత మీరు మాట్లాడొచ్చు. ఆమె కుర్చీలోంచి లేచింది. మోహన్ ఉండే గదిలోకి వెళ్ళింది. గదిలో ఫ్యాన్ తిరుగుతోంది. మంచం పక్కకు వెళ్ళింది ఆమె. ఒక నర్సు గదిలో స్టూల్ మీద కూర్చునుంది. బాగా నిద్రపోతున్నారు. రాత్రి నుంచి ఒకే నిద్ర అంది నర్స్. మనోరమ అతడి వంక ఆప్యాయంగా చూసింది. అమాయకుళ్లాగా అతడు పడుకొని ఉన్నాడు. అతడి అరచేతులు ఛాతీ మీద ఉన్నాయి. అతడి వేళ్లను చూసింది ఆమె. డైమండ్ రింగ్ ఏమైంది? పెళ్లి ముందు తను ఇచ్చిన డైమండ్ రింగ్ను మోహన్ ఎలా పోగొట్టుకున్నాడు? పోలీసులు ఆ ఉంగరాన్ని తీశారేమో. వాళ్ళని అడగాలి. ఆలోచిస్తూ ఆమె వెనక్కు తిరిగి డాక్టర్ సింగ్ గది వైపు నడిచింది. సాయంత్రం రమ్మంటారా? ఆయన లేచాక మీకు ఫోన్ చేస్తానే అన్నాడు డాక్టర్. మనోరమ తన కారు వైపు నడిచింది. టైం చూసింది. 10 కావస్తోంది. పొద్దుటే అంబాసిడర్ కారును పోలీసులు తీసుకొచ్చి ఆమెకు అప్పగించారు. అడయార్ ప్రాంతంలో కారు దొరికిందని పోలీసులు చెప్పారు. స్టీరింగ్ వీల్ వెనక కూర్చుని మనోరమ తలుపు మూసింది. కారుని పోనిచ్చింది. ఆమె మెదడులో ఆలోచనలు సాగుతున్నాయి. మోహన్ కారును అడియారు ప్రాంతంలో వదిలేశాడు. పెట్రోల్ లేక జేబులో డబ్బుంటే పెట్రోల్ పోయించి ఉండేవాడే. అక్కడి నుంచి పిచ్చిగా నడిచి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడో అతడికి గుర్తులేదు. క్రితం రాత్రి తనని చూడగానే మోహన్ పిచ్చివాడిలాగా ఏడవసాగాడు. భయపడి వెంటనే అతడిని ఆమె డాక్టర్ సింగ్ నర్సింగ్ హోమ్కి తీసుకెళ్ళింది. డాక్టర్ సలహా మేర అతడిని అక్కడే ఉంచేసింది. హోటల్ రివేరా కాంపౌండ్లో కారాపి ఆమె తన గదిలోకి చేరుకుంది. తలుపులు మూసి పరుపు మీద వాలిపోయింది. గత రాత్రి ఆమెకి నిద్ర పట్టలేదు. నర్సింగ్ హోంలో మోహన్ ఎలా ఉన్నాడు అని బెంగపడుతూ ఆమె నిద్రపోకుండా ఉండిపోయింది. నర్సింగ్ హోంలో అతడితో ఉంటాను అంది. కానీ డాక్టర్ సింగ్ ఆమెను హోటల్కి వెళ్ళిపోమన్నాడు. టెలిఫోన్ మోగింది. ఆమె వెళ్ళి రిసీవర్ని అందుకుంది. హలో, మనోరమ స్పీకింగ్. నమస్తే మనోరమ, నేనెవరో మీకు తెలియదు. మీతో అర్జెంటుగా మాట్లాడాలి అంది ఒక పురుష కంఠం అటువైపు నుంచి. ప్రస్తుతం నేను ఎవ్వరితో మాట్లాడలేను. మోహన్ స్థితి బాగాలేదు అందామె. మోహన్ గురించే మాట్లాడాలి. ఎవరు మీరు? పేరు చెప్పి లాభం లేదు. నేను చెప్పదలిచింది విన్నాక మీకంతా తెలుస్తుంది. మోహన్ గురించి అతడు ఏం చెప్తాడు తెలుసుకోవడం మంచిదేమో. వెంటనే నా హోటల్కి రండి అందామె. నేను అక్కడికి రాను. నేను చెప్పిన చోటికి మీరే రావాలి. ఎక్కడకు? గాంధీ విగ్రహం సమీపంలో ఉన్న బీచ్కి రండి. పగలక్కడ ఎవ్వరు ఉండరు. మీ కారును లోపలి రోడ్డు వారగా ఆపి కూర్చోండి. నేను మీ దగ్గరకు వస్తాను. నా కారు నంబర్ తెలుసా? తెలుసు. ఎప్పుడు నేను రావాలి? సరిగ్గా 12 గంటలకి. అలాగే, వస్తాను. ఈ విషయం ఎవరికి చెప్పొద్దు. చెప్తే మోహన్కి ప్రమాదం సంభవిస్తుంది. ఆల్ రైట్. అటువైపు నుంచి క్లిక్ మని శబ్దం వినపడింది. రిసీవర్ని పెట్టేసి ఆమె సోఫాలో కూర్చుంది. ఏమిటి మిస్టరీ? మోహన్ గురించి అతడు ఏం చెప్తాడు? టీపాయ్ మీదున్న దినపత్రికను చేతిలోకి తీసుకుని ఆమె చూడసాగింది. ఘోరమైన హత్య. హోటల్ వినోదాలో జరిగిన గీత హత్య గురించి ఆమె చదివింది. భయంతో పేపర్ని టీపాయ్ మీద పడేసింది. సరిగ్గా 12ంటికి ఆమె అంబాసిడర్ కారును
బీచ్ లోపల రోడ్డు మీద ఆపింది. దగ్గరలో ఉన్న సముద్రం హోరు వినపడుతోంది. ఆమె నలువైపులా చూసింది. ఎవ్వరూ ఎక్కడా కనపడలేదు. బీచ్లో ఉన్న పడవ వెనక నుంచి ఒకతను మెల్లగా నడిచి కారు దగ్గరకు వచ్చాడు. తలుపు తెరిచి ముందు సీటు మీద కూర్చున్నాడు. సన్నగా పొడుగ్గా ఉన్నాడు. ప్యాంట్, సాక్స్ ధరించాడు. అమెరికన్ క్రాఫ్ నల్లటి కళ్ళద్దాలను ధరించాడు. చేతిలో ప్లాస్టిక్ బ్యాగ్ ఉంది. మనోరమ, నేనే, మీకు ఫోన్ చేసింది అన్నాడు అతను. బ్రాందీ వాసన అతడి నోటి నుంచి వెలువడుతోంది. తొందరగా చెప్పండి, నేను వెళ్ళిపోవాలి అందామె. ఇంత తొందరగా తేలే విషయం కాదు అన్నాడతను. సిగరెట్ తీసి వెలిగించాడు. ప్రారంభించండి. ఇవాళ పేపర్లో గీత హత్య గురించి చదివారా అడిగాడతను. చూశాను. అతడు బ్యాగ్ తెరిచాడు. కాగితంలో చుట్టి ఉన్న ఒక ప్యాకెట్ను పైకి తీశాడు. ఆమె దానివైపు విచిత్రంగా చూసింది. అతను ప్యాకెట్ను విప్పాడు. రక్తంతో ఎర్రబడిన తెల్ల షర్టును చూసి ఉలిక్కిపడింది. ఆ షర్టు వేసుకునే క్రితం రాత్రి మోహన్ కారులో బయటికెళ్ళాడు. గదికి తిరిగి వచ్చేసరికి ఈ షర్ట్ లేదు. షర్టు పక్కనే రక్తం మరకలున్న కత్తి ఉంది. ఆ రెండిటిని చూసి ఆమె మోగవారిపోయింది. ఆమె గుండె దడదడా కొట్టుకుంటోంది. గీత అనే యువతిని మోహన్ హత్య చేశాడా? ఈ ప్రశ్న ఆమె చెవుల్లో మారు మ్రోగుతోంది. మనోరమ, మోహన్ ఏం చేశాడో అతడికే తెలియదు. ఈ షర్టుతో, కత్తితో అతడు రోడ్డు వారగా నడుస్తుంటే నేను చూశాను. లక్కీ, ఆ సమయంలో రోడ్డు మీద ఎవ్వరూ లేరు. అతడు నిషాల్లో ఉన్నాడు. ఈ షర్టు తీసేసి కత్తిని లాక్కుని అతడిని పోనిచ్చాను. మంచి పని చేశారు అందామె. అతడు మీ భర్త అని తెలుసుకొని మీకు ఇవ్వడానికి వచ్చాను అని అతను ప్యాకెట్ను మళ్ళా కట్టేశాడు. ఆమె ఆలోచిస్తోంది. మోహన్ ఆమె గదికి ఎందుకు వెళ్ళాడు? ఆమె అతడికి ఇంతకుముందు తెలుసా? ఆ యువకుని వేలుకుండే డైమండ్ రింగ్ గీత శవం పక్కన మంచం కింద పోలీసులకు దొరికిందని నేను విన్నాను. అది ఏమైనా ఈ ప్యాకెట్ పోలీసులు చూస్తే వెంటనే మీ భర్తను అరెస్ట్ చేసేస్తారు. సందేహమే లేదు. ఒక నిమిషం తర్వాత ఆమె అతడి వైపు చూసింది. మీకేం కావాలో చెప్పండి, ఆ ప్యాకెట్ నాకు ఇచ్చేయండి అందామె. జయప్రసాద్ అల్లుడు హంతకుడని పేపర్లో పెడితే ఆమె తండ్రి తలెత్తుకొని తిరగలేదు. తన తండ్రికి తెలియకుండా తను చూడాలి. మనోరమ, నేను ధనవంతుడిని కాను. ఈ ప్యాకెట్ నాకు జాక్ పాట్ లాగా లభించింది. నేను అడిగేది మీరు ఇస్తే ఈ ప్యాకెట్ మీకు ఇచ్చేస్తాను. ఏం కావాలి? 5 లక్షలు అన్నాడతను అగ్గిపుల్లను గీస్తూ. ఆమె తుళ్ళిపడింది. అంత డబ్బు నా దగ్గర లేదు. జయప్రసాద్ గారు కోటీశ్వర్లు. ఆయనకు ఒక్కగానొక్క కూతురు మీరు అడిగితే 5 లక్షలు వెంటనే ఇచ్చేస్తారు ఆయన. నా గురించి మీకంతా తెలిసినట్టుందే. తెలియకుండా ఇక్కడికి వస్తానా అన్నాడతను. ఆమె టైం చూసింది. 12:30 అయింది. ప్రస్తుతం నేను 25,000 ఇవ్వగలను. వారం రోజుల్లో తతిమా దానికోసం ప్రయత్నిస్తాను. ఆమె వైపు అతడు సూటిగా చూశాడు. వారం రోజులు నేను ఉండలేను. వెంటనే 25,000 ఇస్తే తీసుకుంటాను. తతిమాది 3 రోజుల లోపల నాకు అందాలి. అటుపైన ఈ ప్యాకెట్ మీ చేతికి వస్తుంది. నేను బ్యాంకుకి వెళ్ళి డబ్బు తీసుకోవాలి. దానికి టైం పడుతుంది. ఇవాళ రాత్రి 8ంటికే ఇదే స్థలంలో ఉండండి. నేను వచ్చి డబ్బు తీసుకుంటాను. తతిమాది 3 రోజుల లోపల రెడీ చేయండి. అలాగే. మీ పేరులో ఏముంది? అయినా మీ తృప్తికి గిరీశం అనుకోండి అని నవ్వుతూ అతడు తలుపు తెరుచుకొని దిగాడు. మీతో మాట్లాడాలంటే ఏం చేయాలి? నా ఫోన్ కాల్ కోసం వేచి ఉండాలి అని అతను వేగంగా రోడ్డు వైపు వెళ్ళిపోయాడు. ఆమె అంబాసిడర్ కారును పోనిచ్చింది. మస్కట్లో ఉండే సివిల్ ఇంజనీర్ సుందరంతో మాట్లాడాను. నాగన్న తను చిత్రించినట్లుగా మర్యాదగా బ్రతకడం లేదని గ్రహించాను. రిసీవర్ ఎత్తి నాయర్కి ఫోన్ చేశాను. ఇన్స్పెక్టర్ నాయర్ బాయ్, ఆ ఉంగరం గురించి కనుక్కున్నావా అని అడిగాను. నువ్వన్నట్టు అది భోపాలాల్ అండ్ కంపెనీ తయారు చేసిందే. వాళ్ళు ఆ ఉంగరాన్ని సంవత్సరం క్రితమే మనోరమకు అమ్మారు. మనోరమ ఎవరు? ప్రఖ్యాత పారిశ్రామికవేత్త జయప్రసాద్ గారి కూతురు. ఆమె ప్రస్తుతం హోటల్ రివేరాలో రూమ్ నంబర్ 30లో ఉంటుంది.
నిన్న రాత్రి ఆమె భర్త మోహన్ మాయమయ్యాడు. అతడు అడయార్ ప్రాంతంలో మాకు దొరికాడు. నాయర్ బాయ్, హోటల్ వినోద ఆ ప్రాంతంలోనే ఉంది అన్నాడు. అవును బ్రదర్, అది నేను గుర్తించలేదు. నాయర్ బాయ్, నేను వస్తున్నాను, ఆ ఉంగరం నాకు కావాలి అని రిసీవర్ని పెట్టేశాను. టైం 3 కావస్తోంది. తలుపు తెరవబడింది. ఒక అందమైన యువతి నా వంక నవ్వుతూ చూసింది. మనోరమ, నేనే అందామె. డిటెక్టివ్ పరశురాం అన్నాను. ఆమె ఎందుకో ఉలిక్కి పడింది. రండి కూర్చోండి అంది. ఆమె విశాలమైన గది, డ్రాయింగ్ రూమ్ కమ్ పడగది. సోఫాలో కూర్చున్నాను. ఆమె వైపు నవ్వుతూ చూశాను. మోహన్ లేరా? అతడు నర్సింగ్ హోమ్లో ఉన్నాడు సార్. మీకేం కావాలి? కోట్ జోబులోంచి ఉంగరం తీశాను. ఆమెకు కనపడేటట్టు పట్టుకున్నాను. దానివైపు ఆమె ఆశ్చర్యంగా చూసింది. ఈ ఉంగరాన్ని మీరు చూసారా అన్నాను. నా చేతిలో ఉన్న ఉంగరాన్ని ఆమె తీసుకుంది. పరీక్షగా చూసింది. ఈ ఉంగరం నేనే కొన్నాను. పెళ్లికి ముందు మోహన్కి ఇచ్చాను. దీని మీద ఎం అని కూడా ఉంది అందామె. ఈ ఉంగరం విచిత్రంగా నిన్న రాత్రి హత్య చేయబడిన గీత గదిలో మాకు దొరికింది అని ఆమె వంక చూశాను. ఎలా దొరికిందో విచిత్రంగా ఉంది సార్. మోహన్ హోటల్ వినోద సమీపంలోనే పోలీసులకి కనిపించాడు. ఆమె ఉద్రేకంతో నా వైపు చూసింది. పరశురాం గారు, మోహన్కి ఆ హత్యతో ఎటువంటి సంబంధం లేదని నేను చెప్పగలను. ఆ యువతిని మోహన్ చంపవలసిన అవసరమే లేదు. ఎవరో మోహన్ని అందులో ఇరికించడానికి ప్రయత్నిస్తున్నారు. కొంచెంసేపు ఆ గది నిశ్శబ్దంగా ఉంది. ఆమె సోఫాలోంచి లేచి వచ్చి నా ముందే నిలబడింది. దీనంగా నా వైపు చూసింది. ఆ క్షణంలో ఆమెను చూస్తుంటే నాకు జాలేసింది. పరశురాం గారు, మోహన్ నా భర్త. ప్రేమించి అతడిని పెళ్ళాడాను. కారు యాక్సిడెంట్లో అతడి తలకు దెబ్బలు తగిలాయి. అటుపైన అతడు మునుపటిలాగా లేడు. డాక్టర్ సింగ్ అతడికి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. మోహన్ అంటే నాకెంతో ప్రేమ. అయినా ప్రేమ మూలంగా నేను గుడ్డిదాన్ని అవను. మీకు మరికొన్ని విషయాలు చెప్తాను. నా తరఫున మీరు పరిశోధించి నిజం తెలుసుకోండి. మోహన్ నిర్దోషని రుజువైతే సంతోషిస్తాను. అతడు ఏదైనా నేరం చేసుంటే తగిన శిక్షను అనుభవించాలని నా అభిప్రాయం అందామె. మనోరమ, మీకు తెలిసింది చెప్పండి. ఆమె వెళ్ళి సోఫాలో కూర్చుంది. పరశురాం గారు, ఒకతను నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అందామె. ఎవరతను? పేరు తెలియదు. నిన్న రాత్రి మోహన్ వెళ్ళేటప్పుడు షర్ట్ ఉంది. పోలీసులకు అతడు దొరికినప్పుడు షర్ట్ లేదు. ప్యాంటు బనియంతో ఉన్నాడు మోహన్. ఆ షర్టు, ఒక కత్తి నన్ను కలుసుకున్న వ్యక్తి దగ్గర ఉన్నాయి. షర్టు రక్తమయంగా ఉంది. కత్తి మీద రక్తం మరకలు ఉన్నాయి. ఆమె ఆగింది. గాబరాగా అంతా వివరంగా చెప్పింది. ఇవాళ రాత్రి అతడికి డబ్బు ఇస్తున్నారా అడిగాను. మీరు ఏం చేయమంటే అలాగే చేస్తాను. అతడు సిగరెట్ వెలిగించి పొగ పీల్చి వదులుతూ ఒక నిమిషం ఆలోచించి, అతను చెప్పినట్టే అతనికి డబ్బు ఇవ్వండి అన్నాడు. అలాగే చేస్తాను అందామె. నిన్న రాత్రి మోహన్ బనియన్ మీద రక్తం మరకలు ఉన్నాయా? లేవు అంది మనోరమ. టెలిఫోన్ మోగింది. ఆమె వెళ్ళి రిసీవర్ని అందుకుని మాట్లాడి నా ముందుకొచ్చింది. డాక్టర్ సింగ్ ఫోన్ చేశారు. మోహన్ లేచాడట. అతడిని చూడ్డానికి రమ్మంటున్నాడు. నేను వస్తానే. మోహన్తో మాట్లాడడం మంచిది. అతడు మిమ్మల్ని చూసి భయపడతాడేమో. కమ్మగా నవ్వాను. భయపెట్టకుండా మనుషులను కలుసుకోవడం నాకు బాగా తెలుసు. అయితే రండి అందామె. ఇద్దరం కిందకు నడిచాం. నా కారు పక్కనే ఆగాను. నేను అక్కడ కొంతసేపు ఉంటాను, అందువల్ల నా కారులో వస్తాను అని సమీపంలో ఉన్న అంబాసిడర్ వైపు నడిచింది ఆమె. ఆమె కారును గేటు వైపు పోనిచ్చింది. వెనకనే నా కారును పోనిచ్చాను. నా మెదడులో ఆలోచనలు సాగుతున్నాయి. మనోరమను బ్లాక్మెయిల్ చేస్తున్న అతను ఎవరు? గీతను హత్య చేసిన వ్యక్తి ఆమెను బ్లాక్మెయిల్ చేస్తున్నాడా? డాక్టర్ సింగ్ కరచాలనం చేసి నన్ను కూర్చోమన్నాడు. ఎదురుగా కూర్చుని అతడి వంక చూశాను. ఎన్నేళ్ల పాటు అమెరికా, ఇంగ్లాండ్ దేశాల్లో కృషి చేసి అతడు లెక్కలేనన్ని డిగ్రీలు సంపాదించాడు. డాక్టర్ సింగ్, నిన్న రాత్రి మోహన్ ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన ఎలా ఉన్నారు? హిస్టీరికల్ స్టేట్లో ఉన్నాడు. ఏడుస్తున్నాడు. ఇంజెక్షన్ ఇచ్చి అతడిని పడుకోబెట్టాను.
ఆయన అప్పుడప్పుడు వైలెంట్గా ప్రవర్తిస్తారా? అతడు మెంటల్ డిప్రెషన్ మూలంగా ఒక్కోసారి వైలెంట్గా అగుపిస్తాడు. ఆ సమయంలో వస్తువులను అటు ఇటు విసిరేస్తాడు. ఆ సమయంలో మనుషులకు హాని చెయ్యొచ్చా? చెయ్యడు. ఎవరైనా అడ్డొస్తే తన షెల్లోకి పోయి మౌనంగా ఉంటాడు. అతడి వైపు చూశాను నవ్వుతూ. నిన్న రాత్రి అతడు ఎక్కడికెళ్ళాడో కనుక్కున్నారా? అడిగాను. అతడికి ఏది గుర్తుండడమే లేదు. ఏది చెప్పలేకపోతున్నాడు. కారులో పెట్రోల్ లేక దిగి నడవసాగాడు. ఎక్కడికెళ్ళాడో, ఎవరిని కలుసుకున్నాడో అతడికేమీ జ్ఞాపకం లేదు. డాక్టర్ సింగ్కు థ్యాంక్స్ చెప్పి మోహన్ గదిలోకి వెళ్ళాను. అతడు పరుపు మీద పడుకొని ఉన్నాడు. పక్కనే కూర్చుని మనోరమ అతడితో కబురు చెప్తోంది. అతడు నా వైపు చూడలేదు. కొంత దూరంలో నిలబడి కాసేపు అతడిని పరికించాను. యువకుడు అందగాడుగా ఉన్నాడు. వెర్రివాళ్లాగా భార్య వైపు చూస్తున్నాడు. వెనక్కి తిరిగి బయటికి నడిచాను. నడవమ్మట కదులుతున్నాను. మనోరమ గబగబా నా దగ్గరకు వచ్చింది. పరశురాం గారు, రాత్రి 8ంటికి బీచ్లో డబ్బు అతనికి ఇస్తాను అన్నాను అందామె. ఇవ్వండి, మీరు భయపడకండి. ఆమెకు బై బై చెప్పి నా కారు వైపు వేగంగా నడిచాను. జేబులో ఉన్న డైమండ్ రింగు గుర్తుకొచ్చింది. దాన్ని ఇన్స్పెక్టర్ నాయర్కి ఇచ్చేయాల్సింది. నా కారును స్టార్ట్ చేసి పోలీస్ హెడ్ క్వార్టర్స్ వైపు పోనిచ్చాను. చల్ల గాలి వీస్తోంది. పేవ్మెంట్ మీదున్న లైట్లు ప్రకాశవంతంగా వెలుగుతున్నాయి. టైం 7:30 అయింది. సముద్ర తీరం వైపు తిరిగి చూశాను. వేలాది ప్రజలు ఇసుకలో కూర్చుని ఉన్నారు. పిల్లలు అరుస్తూ పరిగెడుతున్నారు. పూల మొక్కలను చూస్తూ ముందుకు నడిచాను. బీచ్ లోపల రోడ్డుకు వెళ్ళాలి అంటే కార్లు ఇక్కడే తిరగాలి. వెనక్కు తిరిగాను. అక్కడే ఇటు అటు పచారులు చేస్తున్నాను. 7:50కి అంబాసిడర్ కారు మలుపు తిరిగి లోపలికి వెళ్ళింది. ఆ కారునే చూస్తూ నిలబడ్డాను. లోపల రోడ్డు మీద కారు ఆగింది. పూల మొక్కల మధ్య నుంచి ఆ కారు వైపు వెళ్ళాను. ముందు సీటు మీద మనోరమ కూర్చునుంది. కారు ముందు నుంచి వెళ్తుండగా ఆమె నా వైపు చూసింది, కానీ నన్ను గుర్తుపట్టినట్టు లేదు. గోచిపోసి పంచగట్టాను. పొడవాటి జొబ్బ, తెల్లటి గడ్డం, తల మీద మార్వాడి టోపీ, కళ్ళద్దాలు. కారుకు కొంచెం దూరంలో ఇసుకలో కూర్చున్నాను. టైం చూశాను. 8 అయింది. ఒకతను కారు వైపు వెళ్ళాడు. ఆమె ఒక ప్యాకెట్ను అతడికి ఇచ్చింది. అతడు బ్యాగ్లో దాన్ని పడేసుకున్నాడు. నేను లేచాను. అతడు రోడ్డు వైపు వెళ్తున్నాడు. కొంచెం దూరంలో అతడిని వెంటాడాను. అంబాసిడర్ కారు వెళ్ళిపోయింది. పేవ్మెంట్ వారగా ఒక ఆటో ఆగి ఉంది. ఓసారి నా వైపు చూసి అతడు ఆటోలో ఎక్కి కూర్చున్నాడు. వెంటనే ఆటో కదిలింది. సమీపంలో ఉన్న ఫియట్ కారులో కూర్చుని తలుపు మూశాను. ఆటో వెళ్ళిన వైపు కారును పోనిచ్చాను. మనోరమను బ్లాక్మెయిల్ చేసే మనిషి ఎవరో నేను గ్రహించగలిగాను. 20 నిమిషాలు పైనే ఆటో వెళ్తూనే ఉంది. ఒక గేటు దాటి ఆటో లోపలికి వెళ్ళింది. రోడ్డమ్మట కొంచెం దూరం వెళ్ళి వెనక్కు తిప్పి ఫియట్ కారును గేటు దాటి అదే కాంపౌండ్లోకి పోనిచ్చి ఆపాను. కిందకి దిగాను. 40 నంబర్ కాటేజీలోకి వెళ్ళి నాగన్న తలుపు మూశాడు. ఆ కాటేజీ వైపు వేగంగా వెళ్ళాను. తలుపు మీద తట్టాను. తలుపు తెరిచి నాగన్న నా వంక చూశాడు. ఏం కావాలి సార్ అని అడిగాడు అతను. మస్తాన్, నువ్వేనా అన్నాను. అతడు ఉలిక్కి పడ్డాడు. నా వైపు పరీక్షగా చూశాడు. మీరా? మిమ్మల్ని బీచ్లో చూశాను. మీరని పోల్చుకోలేకపోయాను అన్నాడు అతను. లోపలికి నడిచి తలుపులు దగ్గరగా మూశాను. గదిలో లైటు వెలుగుతోంది. కుర్చీలో ప్లాస్టిక్ బ్యాగ్ ఉంది. దాన్ని తెరిచాను. చిన్న ప్యాకెట్లో నోట్ల కట్టలు ఉన్నాయి. మరో ప్యాకెట్లో రక్తమయమైన షర్ట్, కత్తి ఉన్నాయి. అతడు మౌనంగా గది మూల నిలబడ్డాడు. ఇవి నీకెలా వచ్చాయి? నిన్న రాత్రి మోహన్ ఈ కాంపౌండ్లో తిరుగుతున్నాడు. ఈ షర్టుని, కత్తిని పూల మొక్కల మధ్య విసిరేశాడు. అది నేను గమనించాను. అతడిని నా గదికి తీసుకొచ్చి బ్రాందీ ఇచ్చాను. నిషాలో అతడు తనని గురించి చెప్పాడు. కారులో తీసుకెళ్లి అతడిని దూరంగా వదిలేశాను. పూల మొక్కల మధ్య పారేసిన షర్టుని, కత్తిని ప్యాక్ చేసి దాచాను. ఎందుకు?
నా పరిస్థితి బాగాలేదు. రాత్రి మీరు వచ్చి నన్ను చూశాక ఇక్కడ ఉండడం క్షేమకరం కాదు అని అనిపించింది. సుందరం గారు కూడా నన్ను డిస్మిస్ చేయాలని చూస్తున్నారు. మనోరమ ధనవంతుడి కూతురు. ఆమెను భయపెట్టి ఆ డబ్బుతో ఎక్కడికైనా పారిపోవాలనేది నా ఆశ. అతడి వైపు సూటిగా చూశాను. గీతను అతడు హత్య చేశాడంటావా? శని విరగడైందని అతడు నాతో అన్నాడు. ఆమెతో అతడికి మునుపు పరిచయం ఉందట. ఆమె అతడిని బ్లాక్మెయిల్ చేస్తోంది. అతడు కోటీశ్వరుడు అల్లుడయ్యాడు. ఆమెను శాశ్వతంగా వదిలించుకున్నాడు అన్నాడతను. అతడి దగ్గరికి వెళ్ళాను. నా కుడి చేయి పైకి లేచింది. అతడి చెంప చెళ్ళుమంది. మళ్ళా కొట్టాను. అతడి నోటమ్మట రక్తం కారుతోంది. అతడు మూలుగుతూ నేల మీద పడ్డాడు. రాస్కెల్, నువ్వు నిజం చెప్పవు. నిజం చెప్పేదాకా నిన్ను చిత్రహింసలు పెడతాను అరిచాను. కాల్తో అతడి ముఖం మీద తన్నాను. అతడు వెనక్కి పడ్డాడు. పరశురాం గారు, నేను చెప్పింది నిజం, నన్ను నమ్మండి అన్నాడతను. అతడి మాటల్ని వినలేదు. అతడిని పదే తన్నసాగాను. అతడు మూలుగుతున్నాడు. సిగరెట్ వెలిగించి అతడి వైపు చూశాను. ఏం జరిగిందో నేను చెప్తాను విను అరిచాను. అతడు భయంతో నా వంక చూశాడు. గీతతో నీకు సంబంధం ఉంది. తప్ప తాగి నీ గతాన్ని గురించి నువ్వే ఆమె ముందు వాగుంటావు. ఆమె నిన్ను బ్లాక్మెయిల్ చేస్తోంది. ఆమెను ఎలాగైనా తుదముట్టించాలని నువ్వు ఆరాటపడుతున్నావు. దొంగ మొకంది అరిచాడతను. మోహన్ కారులో పెట్రోల్ అయిపోయింది. అతడి దగ్గర డబ్బు లేదు. అతడు నడుస్తూ ఇక్కడికి వచ్చాడు. అతడిని చూసి మాట్లాడగానే నీ కోరిక ఫలించే సమయం వచ్చింది అని అనుకున్నావు. అతడి చేత తాగించావు. అతడెవడో తెలుసుకున్నావు. అటుపైన నీ బుర్రలో బ్రహ్మాండమైన ప్లాన్ రూపుదిద్దుకుంది. మోహన్ని ఈ కాటేజ్లో లాక్ చేసి ఉంచావు. నువ్వు వెళ్ళి గీతను ఘోరంగా హత్య చేశావు. మోహన్ షర్టును ఆమె రక్తంలో పడేశావు. షర్టుని ఆ కత్తిని ప్యాక్ చేసేసావు. అతడి చేతికి ఉన్న ఉంగరాన్ని నువ్వే మంచం కింద పడేశావు. తర్వాత అతడిని కారులో తీసుకెళ్ళి రోడ్డు వారగా పడేశావు. అతడు నోరెత్తలేదు. దగ్గరికెళ్ళి మళ్ళీ తన్నాను. నేను చెప్పింది నిజమేనా? అతడు మాట్లాడలేదు. ఇటు గీత శని విరగడైంది, అటు మనోరమని బ్లాక్మెయిల్ చేసే అవకాశం కూడా చిక్కింది. నీలాంటి కిరాతకుడికి అంతకంటే ఏం కావాలి? అతడు నా వైపు భయంతో చూశాడు. ఇదంతా మీరెలా ఊహించారో గానీ అంతా నిజమే అన్నాడతను. గదిలో ఉన్న టెలిఫోన్ రిసీవర్ని ఎత్తాను. ఆపరేటర్ కంఠం వినపడింది. డైరెక్ట్ కనెక్షన్ ఇవ్వమన్నాను. ఇన్స్పెక్టర్ నాయర్ నెంబర్ తిప్పాడతను. ఇన్స్పెక్టర్ నాయర్ బాయ్, నువ్వు వెంటనే హోటల్ వినోద కాటేజీ నంబర్ 40కి రా. గీత హంతకుడు ఇక్కడ రెడీగా ఉన్నాడు అన్నాను. బ్రదర్, హంతకుడు నాగన్న గదిలో దాక్కున్నాడా అడిగాడు నాయర్ ఆశ్చర్యంగా. గదిలో కాదు, నాగన్నలోనే దాక్కున్నాడు అని నవ్వుతూ రిసీవర్ని పెట్టేశాను. రిసీవర్ ఎత్తి మరో నెంబర్ తిప్పాను. హోటల్ రివేరా అంది ఆపరేటర్. రూమ్ నెంబర్ 30 అన్నాను. అటువైపు నుంచి మనోరమ కంఠం వినపడింది. మనోరమ, మీ భర్త నిర్దోషి. మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసిన వ్యక్తే గీతను కూడా హత్య చేశాడు అన్నాను. చాలా శుభవార్త చెప్పారు సార్ పరశురాం గారు. మీకు నా ధన్యవాదాలు అందామె. ఆమె కంఠం కృతజ్ఞతతో తొణకిసలాడింది. నేరస్తుణ్ణి శిక్షించడంలో కంటే నిర్దోషిని కాపాడడంలో ఎక్కువ ఆనందం ఉందని ఆ క్షణంలో నాకు అనిపించింది అనుకున్నాడు పరశురాం. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చిందండి? అయితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్స్ నాకెంతో ముఖ్యం. అలాగే కామెంట్ కూడా చేయండి కథ ఎలా ఉందో అని. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.